అండ్ చాలా మంది ఈ సినిమాని అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. చేయొచ్చా కంపారిజన్? ఇట్లా కొంతమంది కమెంట్స్ లో చూసా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కంపారిజన్ అనేది మీరు ఆపలేరంట. మీరు ఏది చేసినా కంపేర్ చేస్తారు, రైట్? దేంతో కంపేర్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి, రైట్? ఇప్పుడు అర్జున్ రెడ్డి ఈజ్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ జనాలందరికీ, కుర్రకారికి అందరికీ. ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆ కథ కానివ్వండి, వాళ్ళు చూసినప్పుడు పెద్ద ఇంపాక్ట్ డెలివర్ అయింది వాళ్ళకి. ఇది చూసినప్పుడు అర్జున్ రెడ్డి గుర్తు రావడం అంటే ఏంటంటే ఆ ఇంపాక్ట్ గుర్తొస్తున్నారు. బాగా చూసినప్పుడు నాకు ఒక ఇంపాక్ట్ వచ్చింది, ఇది చూసినప్పుడు కూడా అలాంటి ఇంపాక్ట్ వస్తుంది. మంచి విషయమే. వాళ్ళు ఇంపాక్ట్ కంపేర్ చేస్తున్నప్పుడు మంచి విషయమే. రేపొద్దున కథ చూసిన తర్వాత ఆ కథలానే ఉంది అన్నారనుకోండి, అదో పెద్ద ప్రాబ్లం. దట్ ఈస్ బిగ్గర్ ప్రాబ్లం. దానికి ఛాన్సే లేదు. సో దేర్ రైట్ నౌ దేర్ కంపేరింగ్ ద ఇంపాక్ట్ దట్ దే గాట్, విచ్ ఇస్ గుడ్. అండ్ మీ కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది? గ్రహాలు అలాగా, గ్రహాల మూమెంట్ అలా ఉంది. పుట్టినరోజు ప్రకారం Jan 26 అంటే జనరల్గా తన కథ అనుకున్నప్పుడు చాలా పర్టికులర్ హీరోని అనుకొని ఏమి రాయలేదు. తర్వాత ఎక్కడో ఒక ఆలోచనలో ఎక్కడో నా ఫోటో అలా రావడం మైండ్లో, సరే చెప్పి చూద్దాం కదా అని పిలిస్తే నాకు కథ వినగానే బాగా నచ్చింది. ఆబ్వియస్లీ పాయింట్ చాలా బాగుంది నాకు. అంటే నేను కూడా కొంచెం చిరాకులు అలిసిపోయి ఏటి కథలన్నీ క్యారెక్టర్లు ఏం చేస్తున్నాం మనం, అసలు ఈ ఉపమా సినిమాలు డిజాస్టర్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నాం అని ఒక చిన్న ఎగ్జిస్టెన్షియల్ కెరీర్ వైజ్ ఎగ్జిస్టెన్షియల్ బ్రేక్లో ఉన్నప్పుడు వినంగానే అమ్మ మేబీ దిస్ ఈజ్ ద ఆన్సర్ రా, నువ్వు వెతుకుతున్న ఆన్సర్ ఇదేమో అనేది. అంటే జనరల్గా ఒక ఫ్లోలో ఉన్న యాక్టర్కి, లీడ్ యాక్టరో క్యారెక్టర్ యాక్టరో వాట్ ఎవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ఓకే మన కథలో ఇలాంటిది ఏదో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అది కమర్షియల్ యాంగిల్ అనుకో, లేదంటే ఓ సపోర్టింగ్ రోల్లో ఓకే ఉన్నోళ్ళల్లో ఎవడు బాగుంటాడు రా, పూర్ మ్యాన్ షారూక్ ఖాన్, లేదా బేదోళ్ళ సల్మాన్ ఖాన్ లాగా ఎవరైతే ఉన్నాడు ఆ క్యారెక్టర్కి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇది ఒక జనరల్, అంటే మనం ఏమంటాము దాన్ని, వర్డ్ స్ట్రీమ్ లైన్ కాదు, అదేంటది టైప్ కాస్టా, టైప్ కాస్ట్ లాంటి సిచ్యువేషన్లో ఓకే వీడు దీనికి బాగానే ఉంటాడు, వీడు ఒప్పుకుంటాడు అంటే లేదు ఇంతకుముందు అలాంటివి చేశాడు ఇలాగా. అంటే హిజ్ హిస్టరీ ఆఫ్ హిజ్ రీసెంట్ ఫిల్మ్స్లోకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అంటే వాడికి చాయిస్ లేనప్పుడు, అంటే వాడు ఇట్లా కాదు నేను ఇలాగే చేస్తా అని అనుకుంటున్న వాళ్ళకైతే ఒకలాగా ఇలాగా ఒక జనరల్ ప్రాసెస్ ఉంటుంది. అది బ్రేక్ చేసి దానికి సంబంధం లేకుండా నా కథకి అతనికి ఎంత ఉంది మార్కెట్ ఇవన్నీ పక్కన పెడితే అని తను అనుకోవడం, ఆ కథ నాకు కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి ఇది కాదు మనం ఇంకటి ఏదైనా చెయ్యాలని నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడం వల్ల గ్రహాలు మూమెంట్ గ్రహాలు. అదే అంటే ఇప్పటివరకు మీరు గ్రే షేడ్స్ చేయడం చూసాం సినిమాల్లో. ఇలాంటి ఫుల్ లెంత్ రా అండ్ రగ్గడ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఒక సినిమా వచ్చినప్పుడు ఏమన్నా థాట్ వచ్చిందా, చేయగలమా మనము, చేస్తామా, ఫుల్ లెంత్? డౌట్ ఎప్పుడు రాలేదు అసలు, డౌట్ ఎప్పుడు రాలేదు. అంటే ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ ఛాలెంజ్ కదా. జనరల్గా ఐ లైక్ టు బిలీవ్ దట్ నాకు ఇన్సెక్యూరిటీ లేదు యాజ్ అన్ యాక్టర్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో చేసినప్పుడు ఓకే హీరోగా చేస్తున్నప్పుడు టీవీ చేయొచ్చా, లేదా టీవీ చేస్తున్నప్పుడు నెగిటివ్ చేయొచ్చా, ఇలాగ పెద్ద థాట్ ప్రాసెస్ నాకు చిన్నప్పటి నుంచి లేదు. అంటే ఫస్ట్ వెబ్ చేసింది ఆ టైంలో మెయిన్ స్ట్రీమ్ లైన్ అనుకుంటే యాక్టర్స్లో నేను టీవీ చేశాను, సపోర్టింగ్ రోల్ చేశాను, అన్నీ చేశాను. సో నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. ప్లస్ ఈ కథ విన్నప్పుడు గెటప్ ఇదంతా రాలేదు అసలు డిస్కషన్లో. ఫస్ట్ కథ వినగానే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఐ ఫెల్ట్ అనేది చూసుకుంటే అద్భుతంగా అనిపించింది నాకు. కమాన్ లెట్స్ గో వాట్ టు డూ అనే డిస్కషన్లోకి వెళ్ళిపోయాం కదా దాని తర్వాత. అండ్ స్టోరీ ఫస్టే నరేట్ చేయడం నవదీప్ గారు నరేట్ చేశారు, బిఫోర్ ఏమైనా హీరోస్కి నరేట్ చేసి వచ్చారు? అంటే మీరు రాస్తున్నప్పుడు కూడా ఎక్కడ వేరే హీరో రిఫరెన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఏం రాలేదు? లేదండి. అదే చాలా మంది అసలు ఫస్ట్ ఎవరితో చేయాలి గెటప్ ఇలాంటి కథ అని ఆలోచించినప్పుడు ఐ థాట్ అబౌట్, న్యాచురల్గా ఆలోచిస్తాం కదా ఎవరికి సూట్ అవుద్ది, ఒకసారి బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాం. ఐ వెంట్ త్రూ ఆల్ ద ఫేసెస్, ఏది తగల నాకు మైండ్లో. ఎంత ఫోర్స్డ్గా చాలా టైం తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 month ఊరికే విజువలైజేషన్ మీదే కూర్చొని. ఐ గాట్ నో బడీ, నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. సరే ఈ కథ పక్కన పెట్టేద్దాం అని కూడా అనుకున్నాను ఓ పాయింట్లో. అసలు ఎవరు తగలట్లేదు, ఇంపాసిబుల్, అసలు ఎవరన్నా ఊహించుకోగలగాలండి, లేకపోతే అసలు వర్కౌట్ కాదు కథ రాసేటప్పుడు విజువల్ పడకపోతే. సో పక్కన పెట్టేద్దాం, వేరే కథ చూద్దాం అని అనుకుంటున్న టైంలో టక్కని ఎందుకో ఒకరోజు హీ ఫ్లాష్డ్, ఎందుకు వచ్చాడు అని. తర్వాత గూగుల్లో ఫోటోలన్నీ చూడటం, ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలు చూడటం, తర్వాత తన ఫోటో కొంచెం ఫోటోషాప్ చేయించే జుట్టు గడ్డం పెట్టుకుని ఒకసారి చూసుకోవటం. నాకెందుకో ఇన్స్టింక్చువల్గా బాగుంటుంది కథ, బాగా సూట్ అవుద్దేమో తనకి క్యారెక్టర్ కానీ అది కానీ. ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా పోలికలు కనపడినాయి తనలో కూడా.
ఈజ్ ఆల్సో రైడర్, ట్రావెలర్. కింద కోట్స్ పెడతా ఉండేవాడు ఫొటోస్కి. అవన్నీ చదివి నేను అప్పట్లో కథ చెప్తే అర్థం చేసుకోగలడు అనిపించింది నాకు, అందులో పాయింట్ చూడగలుగుతాడు. సో ఇమీడియట్గా నేను అప్రోచ్ అయ్యి ఐ నరేటెడ్ ఇన్ ద స్టోరీ. అనుకున్నట్టే ఇమీడియట్లీ ఈ జంప్డ్ ఇంటూ ఇట్, ఈ లవ్డ్ ఇట్. సో అంటే వై సడన్లీ అని మీరు ఆయన సినిమాల్లో చందమామ తప్ప ఇంకా వేరే సినిమా ఏం చూడలేదు, ఆయన చేయగలడా లేదు? అదే ఇన్స్టింక్ట్ అంటే హీస్ బీన్ అరౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ సో లాంగ్, ఈజ్ అ సీజన్డ్ యాక్టర్. అది ఆల్రెడీ తెలుసు కదా మనకి, విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ బయట జనం కానివ్వండి, ఎప్పుడు తన గురించి మాట్లాడినా ఈజ్ అ టెరిఫిక్ ఎనర్జీ, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. అది అందరికీ సగటుగా నార్మల్ మాట, అది అందరికీ తెలిసిందే నవదీప్ గురించి, అది నాకు తెలుసు. మై ఓన్లీ డౌట్ వాజ్ కెన్ ఐ పుల్ దిస్ లుక్ ఆఫ్ ఆన్ హిమ్ ఆర్ నాట్ అనేది. అదొక్కటే నేను ఐ హ్యాడ్ టు, యాక్టింగ్లో నాకు డౌట్ లేదు, లుక్ మీద ఉండింది నాకు. అది వన్స్ ఐ met him in person and when I did my own exercise with photoshops and all that and we did a look test, ఆ రోజు ఇంకా మొత్తం ఫుల్ క్లారిటీ, yes this is it. సో ఐస్ క్రీమ్ తర్వాత మళ్ళీ అంత దానికి ఒక 10 times ఎక్స్ట్రా రొమాన్స్ ఈ సినిమాలో కనిపించింది. అసలు ఈ పోలికతో అసలు ఇంటర్వ్యూ ఇక్కడ అదేం పోలిక గురు వచ్చి రొమాన్స్ అంటే నేను చేసిన దాంట్లో రొమాన్స్ విషయం చెప్తున్నాను. రొమాన్స్ అది రొమాన్స్ అని ఎందుకంటే అసలు ఐస్ క్రీమ్ లో రొమాన్స్ అసలు ఏ ఎమోషన్ లేదు దాంట్లో, అది కాదు ఇవన్నీ పాయింట్. రొమాన్స్ అంటే ఐ థింక్ చందమామ వాజ్ ఎ గుడ్ రొమాన్స్, స్క్రీన్ పైన బ్యూటిఫుల్ గా అనిపించింది. ఐస్ క్రీమ్ లో అదేదో అదంతా వేరే గిల్మా, అదంతా పక్కన పెడితే చందమామ వస్తే వేరే యాగం అన్న ఒక సినిమా, అంటే చూడలేదులే సినిమాలు, అది వేరే విషయం, అది ఆడలేదు. బట్ యాగం అనే సినిమాలో దేర్ వర్ సమ్ లైన్స్ లైక్, అంటే మనం ఇప్పుడు అంటే జస్ట్ ఆ ఫిజికల్ రొమాన్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయినారు మీకు బిగ్ బాస్ సీజన్ చూసి వచ్చిన తర్వాత నుంచి. అవును, దాని తర్వాత అసలు అంటే బిగ్ బాస్ తర్వాత యాక్చువల్గా చూసుకుంటే లీడ్ యాక్టర్ గా పెద్ద నేను అసలు చేయలేదు. అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు చేసినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్సే మీరు చూస్ చేసుకుని చేశారు. అవి కూడా ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి సినిమా చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా? యాక్చువల్లీ అంటే ఇలాంటి సినిమా అని మనం అంటే మీరు జస్ట్ ట్రైలర్ ఓవరాల్ బయట లుక్కి మీరు అనుకోవడంలో సహజం, అది తప్పులేదు. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎవర్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ దిస్, బికాజ్ అంటే ఇది ప్రేమ గురించి సినిమా. అండ్ ప్రేమ అనే టాపిక్, ప్రేమ అనే ఎమోషన్ ఫీల్ అయిన ఎవరైనా, అది ప్రేమిస్తేనేగా ఫ్యామిలీస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమిస్తేనే ఎవరైనా పెళ్లి చేసుకుంటాం, లేదా పెళ్లి చేసుకున్నాక ప్రేమించి పిల్లల్ని కంటారు. తర్వాత ప్రేమ అనేది పిల్లల మధ్యలో, పేరెంట్స్ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో, అందరి మధ్యలో జరుగుతుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ గురించి. అంటే ఇప్పుడు మనం ఒక రిలేషన్లో ఉన్నాక ప్రేమ అనే ఎమోషన్ మనం ఫీల్ అయ్యాక, ఫస్ట్లో అంత బాగున్నాక, తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ప్రేమించిన ఇద్దరు మనుషులే గొడవ పడతారు కదా, ఏ ప్రేమ ఏ ఎమోషన్ లేకపోతే ఏముంది, నువ్వు అడిపోతే నేను ఇటుపోతాను, గొడవే లేదు, డిస్ప్యూటే లేదు. ఎందుకు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు మరి ఆ ఎమోషన్ ఎందుకు తగ్గుతుంది, ఫస్ట్లో ప్రేమ అని అంత అంత భయంకరంగా కనెక్ట్ అయిన ఇద్దరు మనుషుల మధ్యలో ఎందుకు ఆ దూరం వస్తుంది అని తను ఆలోచించినప్పుడు తనకు తోచిన ఒక మేబీ సొల్యూషన్ అనగానే ఓకే ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రా బాబు అని ఒక ఎమోషన్లోంచి పుట్టిన కథ ఇది. సో డెఫినెట్గా అది అందరికీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ ఆల్ సింగిల్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎవరైనా రిలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే ఛాన్సే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అని కాదు, అసలు ప్రేమ అనే పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నేను ఒకటి చెప్తానండి. ఇండియా అనే కంట్రీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. పార్న్ ఇండస్ట్రీయే హెల్ప్ చేసింది ఇండియాకి. సెక్స్ అంటే ఏంటో మ్యాక్సిమం అక్కడ నుంచి తెలుసుకున్నారు మోర్ దెన్ 50% పీపుల్. ఎక్కడో గుడ్ పేరెంటింగో గుడ్ బ్రదర్హుడ్స్ ఉన్నోళ్ళు, కొంత చెప్పుకునే చనువు ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు తప్ప మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డోంట్ హ్యావ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇట్స్ స్టిల్ ఎ టాబు, రైట్? గుడ్ పేరెంటింగ్ నిజంగా నవదీప్కున్న ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి నేను పిలిపించేది ఏంటంటే, సజెషన్ నేను చేసేది ఏంటంటే, 18 పైబడిన మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని మరీ మా సినిమాకి వచ్చి ప్రేమలో ఏం జరుగుద్ది, హౌ టు చూజ్ రిలేషన్షిప్స్, అండ్ ఇఫ్ యూ చూజ్ ఎ రిలేషన్షిప్ వాట్ మైట్ హ్యాపెన్. రిలేషన్షిప్లు జీవితాల్లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తాయి. మీ ఆనందంగా ఉండాలన్నా, మీరు డిప్రెస్ అవ్వాలన్నా, మీ బతుకు జట్కా బండి అయిపోవాలన్నా రిలేషన్షిప్స్ చాలా 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 ఇంపార్టెంట్
రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరు ఎలాగో మీ పిల్లలతో ఈ విషయాలు మాట్లాడుకోలేరు కాబట్టి మేము తీసాం. సెన్సార్ వాళ్ళు 18 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అని చెప్పారు కాబట్టి అందరి పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు చూడండి, ఫస్ట్ మీ పిల్లల్ని మీరే తీసుకొచ్చి మరీ చూపించండి. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ దోస్ కిసెస్. ఇద్దరు ప్రేమించుకుంటున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసినప్పుడు ఇంటిమేట్గా వాళ్ళిద్దరి గురించే కథ ఉన్నప్పుడు దీంట్లో 15-20 క్యారెక్టర్లు ఉండవు. కట్ చేస్తే ఊ అని ఎవరెవరో రారు. కథ కథగానే ఉంటుంది, ఎవరి మధ్యలో జరుగుతుందో వాళ్ళ సీన్లే ఉంటాయి. సో ఇంటిమేట్ కథ తీస్తున్నప్పుడు ఒక ఇద్దరు దగ్గర ఒక ఇంట్లో బతుకుతున్నప్పుడు, లివింగ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ మూమెంట్స్ రాస్తున్నప్పుడు పాత సినిమాల్లో లాగా ఓన్లీ టిఫిన్ తింటని చూపిస్తేనో లేకపోతే అలాగా వాకింగ్కి వెళ్తూ దూరంగా నడుస్తా వెళ్తూ చూపిస్తేనో జనాలకు చాలా చిరాకు వస్తుంది. ఇప్పుడు అది కాదు, పూలు వస్తాయి. ఇప్పుడు అది కాదు కదా. సో వాడు కోపం వస్తే అరవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు కెమెరా పెట్టినట్టు అది బిగ్ బాస్ షో లాగా ఉంటుంది. సో వాడికి ముద్దొచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక కపుల్ రోజువారీ జీవితంలో బతుకుతున్నప్పుడు ఎన్ని రకాల సందర్భాలు వస్తాయి వాళ్ళ మధ్యలో అనేది ఓపెన్గా చెప్పగలిగే ప్రయత్నం చేశాం మేము. అందుకని ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు ఫస్ట్ దే వాచ్ ఇట్. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా కాన్సెప్ట్, ఐ థింక్ కొంచెం సీజన్డ్ లవర్స్కి బ్యూటిఫుల్గా వాళ్ళకి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి తప్పకుండా వాళ్ళే తీసుకొచ్చి చూపించాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి. లవ్ మౌలి విల్ హెల్ప్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ దట్ వే. ఓకే.